అందరికీ నమస్కారం. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మనం హన్మకొండ జిల్లా బీసీ బహుజన సంఘం అధ్యక్షుడైన శ్రీ రుద్రోజు నవీన్ గారి ఆధ్వర్యంలో మనుస్మృతి పుస్తక దహన కార్యక్రమం విజయవంతంగా చేపట్టాము. మనం ఇప్పుడు హన్మకొండ బ్రాహ్మణవాడలో ఈ కార్యక్రమం చేసినాం. మనుస్మృతిని మనం తగలబెట్టడానికి మూల కారణం ఈ పుస్తకంలో కుల వివక్ష, అంటరానితనం, మళ్ళా స్త్రీలకు ఎలాంటి హక్కులు లేకపోవడం, ఇలాంటి ఎన్నో విద్వేషాలు పెంపొందించడానికి ఆ పుస్తకం మూల కారణం అవుతుంది. కనుక ఒకప్పుడు అంబేద్కర్ గారు ఆ పుస్తకాన్ని తగలబెట్టారు. మన బీసీ బహుజన సంఘం ద్వారా మనం సంస్థాగతంగా ఈ పుస్తకాలను మనం దహనం చేయాలని నిర్ణయించుకొని మన సంఘం ద్వారానే సంస్థాగతంగా చేస్తాను. ఆ తర్వాత ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిన తర్వాత విస్తృతంగా ఈ పుస్తకాన్ని మళ్ళా దహనం చేసే కార్యక్రమం మనం చేపడతాం. ఇక్కడ కుల వివక్షకు మూల కారణం మనుస్మృతి ఎందుకు అయిందంటే, నిజానికి మనుస్మృతి సుమిత్ర భార్గవుడు అనే ఒక బ్రాహ్మణుడు రాసింది. పుష్యమిత్ర శుంభుడు అనే రాజు అశోకుడు మనవడైన బుధద్రథుని చంపేసినాక పుష్యమిత్ర శుంభుడు అనే బ్రాహ్మణ రాజు పాలనలో ఈ మనుస్మృతి అనేది రచించబడ్డది. సుమిత్ర భార్గవుడు అనే బ్రాహ్మణ యువకుడు అప్పుడు రాసిండు. నిజానికి వేదాలకు, మన హిందుత్వానికి సంబంధించిన పుస్తకం ఇది కానే కాదు. బ్రాహ్మణ ఆధిపత్యం పెరగడానికి మాత్రమే, బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు, గొప్పవాళ్ళు మిగిలిన మనుషుల కన్నా అని చూపించడానికి మాత్రమే ఈ మనుస్మృతి అనేది రాయబడ్డది. నిజానికి గౌతమ స్మృతి అయినా, శంకర స్మృతి అయినా, పరాశర స్మృతి అయినా, యాజ్ఞవల్క స్మృతి అయినా, ఇలా ఎన్నో స్మృతులు ఉన్నాయి. దాంట్లో ఎక్కడా లేని బ్రాహ్మణ ఆధిపత్యం, ఆధ్యాత్మిక దోపిడీ, ఈ యజ్ఞయాగాల పేరు మీద దోపిడీ, ఆఖరికి ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోయినా కూడా కర్మకాండాల పేరు మీద, బొక్కలు కలపడాని అనే పేరు మీద కూడా ఇప్పటికి కూడా డబ్బులు లాగేస్తూ ఎన్నో అకృత్యాలు, అనవసరమైన మూఢనమ్మకాలు దానికి కారణమవుతుంది ఈ మనుస్మృతి. కనుక ఈ మనుస్మృతి పుస్తక దహనాన్ని ఈ కార్యక్రమాలను మనం ఈ 33 జిల్లాల అధ్యక్షులతోటి సంస్థాగతంగా చేపడుతున్నాము. ఇప్పుడు మనతోటి ఉన్న వ్యక్తి సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు, పైగా మన బీసీ బహుజన సంఘం హన్మకొండ అధ్యక్షులు. వారి ఆధ్వర్యంలో మనుస్మృతి పుస్తక దహన కార్యక్రమం మనం బ్రాహ్మణవాడలో చేసినాం. అయితే అన్నగారి అభిప్రాయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అన్న, మనుస్మృతి దహన కార్యక్రమం మీ హన్మకొండలో చేసినాం. దీని మీద మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పండి. వాస్తవం ఏంటంటే మనస్మృతి అనేది వేరు, వేదాలు అనేది వేరు. వేదాలు అంటే అంటే జ్ఞానం. వేదాల లోపల ఋగ్వేదం, యజుర్వేద, సామవేదం ఆయుర్వేదానికి, వైద్యానికి, ఆరోగ్యానికి, రాజనీతికి సంబంధించినవి వేదాలలో జ్ఞానం గురించి ఉన్నది. వేదం అంటే విద్య అంటే జ్ఞానము, వేదాలు వేరు. ఈ మనస్మృతి అనేది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, మనస్మృతిని తగలబెట్టడానికి మన జ్యోతిరావు పూలే గారు ఆనాడే అణగారి జాతుల కోసం, విద్య యొక్క విధానం కోసం, స్త్రీల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క భార్య అయిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. స్త్రీకి విద్య ఉండాలి, స్త్రీకి ఇంటికి బంధించబడకూడదు, స్త్రీ యొక్క స్వేచ్ఛగా ఉండాలి అని జ్యోతిరావు గారు పూలే అంటే ఆయన మన అంబేద్కర్ కంటే ఆయన ముందే జ్యోతిరావు పూలే బ్రాహ్మణ యొక్క ఆధిపత్యాన్ని, బ్రాహ్మణ యొక్క విధి విధానాలను ఎండగట్టిండు. స్త్రీ జనోద్ధరణకు, స్త్రీల యొక్క విద్యా విధానానికి, స్త్రీ స్వేచ్ఛకు,
స్త్రీ ప్రతి విషయంలో పాల్గొనాలని ముందడుగు వేయాలని ఫస్ట్ మొట్టమొదటి ఉపాధ్యాయులు కూడా జ్యోతిరావు భార్య సావిత్రిరావు భార్య ఉపాధ్యాయులు ఇందులో స్త్రీలు విజ్ఞానానికి స్త్రీ ఆఖరికి మనువాద శాస్త్రం ఏమిటంటే స్త్రీ ఇంటికి ఎప్పుడు స్త్రీ కనుక వంట చేస్తే అన్నం పురుగులవుతాయని మరియు స్త్రీ కనుక పని చేస్తే సమాజం మంట కలిసిపోతారు. ఈ విధంగా మనశాస్త్రంలో అనేక రకాలుగా దోపిడీ విధానాలు ఉన్నది. ఆఖరికి గరుడ పురాణం ఆ పురాణం కొన్ని పేర్లు అంటే బ్రాహ్మణుడు ఒకరోజు కనుక పూజ చేస్తే బ్రాహ్మణుడికి ఒకరోజు దానం ఇస్తే 2 సంవత్సరాలు 2 ఎకరాల పొలం దానం ఇస్తే లేకపోతే 10 ఎకరాల పొలము అగ్రహారాలను దానం ఇస్తే పూర్వజన్మ వల్ల పుణ్యం కలుగుతుంది. ఈ విధంగా కొన్ని కొత్త విధానాలు సృష్టించడం బ్రాహ్మణులు అనేక రకాల ఆఖరికి సత్సహగం అనే విధానం కూడా ఎందుకు పెట్టిన సత్సహగం అంటే మా స్త్రీ మరో భర్త చనిపోతే ఆమె మరొక పెళ్లి చేసుకుంటే కింది కులాల వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే కులం కూడా బ్రాహ్మణ కులం కూడా విచ్చలవిడిగా ఖరాబ్ అయిపోతాయని కులం తిరిగిన బ్రాహ్మణులు ఉండాలి. కింది కులస్తులను వివాహం చేసుకుంటే సమాజంలో బ్రాహ్మణాధిపత్యులు బ్రాహ్మణ కులం అంటారా మార్చిపోతాయనే ఉద్దేశంతో ఆ కుతంత్రాలతో చేసి ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మన పంచములని అంటరాని వాళ్ళని శూద్రులని ఏ విధంగా మరి కళ్ళతో చూస్తారో ఇంకా మీరు ఏ విధంగా నమ్ముతారో నాకు అర్థమవుతలేదు. నేను ఇప్పటికి కూడా ఒక విషయం చూస్తున్నా. నేను బీజేపీ గవర్నమెంట్ను ఇప్పుడు ఫస్ట్ కూడా నేను అభిమానిస్తా. ఒకటి ఏంటంటే మనుశాస్త్రం ఉన్న మలినాలను తొలగిస్తే మనుశాస్త్రం ఉన్న మలినాలను అంటే కడిగి పారేస్తే ఈ మన యొక్క హైందవ సంస్కృతి చాలా పుష్పంగా విరాజిల్లుతుంది. ముందుగా అది తొలగించండి. నేను ఇప్పటికి కూడా ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ ఒక విధంగా అంటే మన ఉగ్రవాదాన్ని అణచివేస్తుంది. అది మాత్రం ఒప్పుకుంటా. సోషల్ రిఫార్మర్స్ అంటే అంటరాని తరాన్ని మానవాణి అంటే నీట నీళ్ళు కాటుకెళ్ళిచ్చినప్పుడు కాల్చుకోవాలి. ఆనాటి 16వ శతాబ్దంలో అంటే మా జ్యోతిరావు గారి పూలే కంటే ముందే అంతకుముందే 16వ శతాబ్దం ఆ కాలం నవాబుల కాలంలో మన అంత అద్భుతంగా ముస్లింలను కూడా తన యొక్క అభిమానులుగా చేసుకున్న మహనీయుడు పొదులూరు కాలజ్ఞానం మాట ముందు జరగాలంటే అది వేషం కానీ సోషల్ రిఫార్మర్స్ అంటరాని తనాన్ని అంటే దాని గురించి నిర్మూలించిన మహనీయుడు కూడా పొదులూరు బ్రహ్మంగారిని కూడా మీరు గమనించవలసింది. కానీ నా ఉద్దేశం మనుశాస్త్రంలో ఉన్న మలినాలను తొలగిస్తే హిందూ యొక్క హైందవ సంస్కృతి అభివృద్ధి జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. ఆర్ నవీన్ కుమార్, ఉద్యోగి నవీన్ కుమార్, ఎంఏ పొలిటికల్ సైన్స్, హన్మకొండ, బ్రాహ్మణవాడ. ఓకే, మన బ్రాహ్మణవాడ హన్మకొండలో జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. మనం జరపబోయే ఈ మనుస్మృతి పుస్తక దహన కార్యక్రమం ఉద్దేశం ఏంటిదంటే ముఖ్యంగా మన దేశంలో పైగా మన రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలల్లో ఈ కుల ఘర్షణలు, కుల హత్యలు, కులం పేరు మీద పోరాటాలు ఎన్నో జరిగినాయి. కనుక కుల ప్రస్తావన అనేది భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కులం అనే పదాన్ని, కులం అనే విషయాన్ని పూర్తిగా రద్దు చేయాలి. కుల వ్యవస్థను రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనివల్ల రిజర్వేషన్లకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీల పేరు మీద ఇస్తారు తప్ప ఒక కులం పేరు మీద, ఒక వర్గం పేరు మీద ఇవ్వరు. కనుక కుల వ్యవస్థను రద్దు చేస్తే కుల వివక్ష ఆటోమేటిక్గా తనంతట తానే మాసిపోతుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే కులం అనే వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి ఇంకొక కులం వ్యక్తితోటి కలవలేడు, ఆ వ్యక్తిని తనలో కలుపుకోలేడు. ఇది మనం గ్రహించాలి. లేకపోతే మానవ సమాజం పూర్తిగా కులం పేరుతోటి ఇప్పటికీ ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాం. దాదాపు అన్ని రాష్ట్రాలలో కులం పేరు మీద జరిగిన ఘర్షణలే ఎక్కువ. కులం వల్ల కేవలం రాజకీయ నాయకులకు లాభం తప్ప ఇంకెవ్వరికి లాభం ఉండదు. కనుక మనం మన బీసీ బహుజన సంఘం ద్వారా కుల వ్యవస్థను చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా దాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే కార్యక్రమాలు కూడా ఈ మనుస్మృతి దహన కార్యక్రమం మీద జరగాలని అన్ని డివిజన్ల అధ్యక్షుల్ని కోరుకుంటున్నాను. అన్ని దేశాలల్లో కులం అనేది ఉండదు. వర్తక శ్రేణులు లేదా వృత్తి శ్రేణుల అనే జనాలు తమ పనులు తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చేసే పనిని బట్టి
ఆ పని పేరు మీదనే ఆ కులం అనే వ్యవస్థ ఏర్పడ్డది. నా పనిలోకి నువ్వు రావద్దు, నీ పనిలోకి నన్ను రానియకుండా ఇట్లా చేసుకుంటా నిజమైన టాలెంట్ అనేది మనకు మనమే స్వతహాగా తొక్కేసుకుంటున్నాం. ఉదాహరణకు ఇప్పుడు ఒక నాయి బ్రాహ్మణ ఉంటాడు, ఒక మంగళాయన ఉంటాడు. ఆయన ఆయన వ్యవస్థలకు ఇంకొన్ని రానియడు. పోనీ ఆయన ఇంకా మీరర్ల వ్యవస్థలోకి, బెస్తోళ్ళ వ్యవస్థలోకి పోతారా, వాళ్ళు రాదు. అంటే వాళ్ళకు ఆయా పనులు చేయాలని ఉన్నా కూడా వాళ్ళు చేయలేకపోతారు. దానివల్ల వాళ్ళ సామర్థ్యం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. దానివల్ల దేశానికి వచ్చే ప్రయోజనం అయితే ఏం లేదు. కనుక నేను చెప్పేది ఏంటంటే, మా బీసీ బహుజన సంఘం ద్వారా కుల వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి అధికారికంగా అని కోరుకుంటున్నాము. జై బీసీ, జై హింద్.